హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. రేపు సండే కాబట్టి సో డబుల్ హెడర్ మ్యాచెస్ ఉంటాయి. ఈ మ్యాచ్ అయితే ఈవినింగ్ 3:30 PM కి స్టార్ట్ కాబోతుంది. మరి రెండు టీమ్స్ వల్ల లాస్ట్ మ్యాచెస్ లో ఓడిపోయి వస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచి విన్నింగ్ మొమెంటం లోకి రావాలి అని చూస్తారు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్, వెన్యూ స్టాట్స్ అండ్ కండిషన్స్, ప్లేయింగ్ 11, ఫైనలీ ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తారు అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళ మధ్య 32 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఆర్సీబీ 15 టైమ్స్ గెలవగా రాజస్థాన్ 14 టైమ్స్ అయితే గెలిచారు. మరో 3 మ్యాచెస్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిశాయి. సో వీళ్ళ మధ్య చాలా వరకు టఫ్ ఫైట్ చూస్తూ ఉన్నాం. ఆల్సో లాస్ట్ 3 సీజన్స్ గా వీళ్ళ మధ్య 7 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఆర్సీబీ 4 టైమ్స్ గెలవగా అండ్ ఆర్సీబీ 3 టైమ్స్ అయితే గెలిచారు. సో రీసెంట్ టైమ్స్ లను చాలా వరకు టైట్ కాంటెస్ట్ చూస్తూ ఉన్నాం. ఇక సవాయ్ మాన్సింగ్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్ చూసుకుంటే ఓవరాల్ గా ఈ వెన్యూలో 57 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 20 టైమ్స్ గెలవగా అండ్ చేజింగ్ చేసిన టీమ్స్ 37 టైమ్స్ అయితే గెలిచారు. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి మ్యాచ్ గెలవడానికి ఇక్కడ మంచి అడ్వాంటేజ్ కనిపిస్తూ ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ సీజన్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ ఆడబోతున్నారు. యూజువల్లీ ఈ వెన్యూలు మోస్ట్లీ బ్యాటర్స్ కి ఫేవరబుల్ గా ఉంటుంది. ఆల్సో ఇక్కడ బౌండరీస్ చాలా లార్జ్ గా ఉండడంతో సో బౌండరీస్ ని క్లియర్ చేయడం బ్యాటర్స్ కి చాలా వరకు డిఫికల్ట్ గా ఉంటుంది. మరి ఈ వెన్యూలో బాల్ అండ్ బ్యాట్ మధ్య చాలా వరకు టఫ్ కాంపిటీషన్ చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలర్స్ కి కొంతవరకు అసిస్టెన్స్ లభిస్తుంది. మరి కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ బౌలింగ్ తీసుకోవచ్చు. మరి ఈ సీజన్ లో ఇక్కడ మ్యాచెస్ ఆడలేదు. సో కండిషన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అని చెప్పలేం. అయితే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ ఎవరేజ్ స్కోర్ 161 రన్స్ అయితే ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ ఫైల్ చూసుకుంటే వీళ్ళు మేబీ ఒక చేంజ్ తో రావచ్చు. ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ అండ్ వికెట్ కీపింగ్ అండ్ కెప్టెన్ గా సంజు శాంసన్ ఆడతారు. నంబర్ 3 లో నితీష్ రాణా, 4 లో రియాన్ పరాగ్, 5 లో ధ్రువ్ జోరల్, 6 లో సిమ్రన్ నిట్మయర్, 7 లో వనీడు అస్రంగా, 8 లో జాఫ్రా ఆర్చర్, 9 లో తుషార్ దేశ్ పాండే, 10 లో మహేష్ తీక్షణ, 11 లో సందీప్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభం డుబే ఆడతారు. ఈ మ్యాచ్ లో మోస్ట్ లైక్లీ అస్రంగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే లాస్ట్ గేమ్ లో వేళ బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఇద్దరు కూడా స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషల్లీ ఓపెనర్స్ వందరగా వికెట్స్ కోల్పోతుంటే వేళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కన్సిస్టెంట్లీ ఆడలేకపోతున్నారు. వేళ టీంలో ప్రతి ఒక్క బ్యాటర్ నుండి ఇన్కన్సిస్టెన్సీ చూస్తూ ఉన్నాం. మరి లీగ్ లో ఛాంపియన్స్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క బ్యాటర్ కూడా వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అలా కాకుండా ఈ టీంలో ఎప్పుడు ఏ ప్లేయర్ ఆడతాడు అనేది ఒక క్లారిటీ లేదు. ఆల్సో బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఎగ్నెస్ట్ పంజాబ్ టీం పైన వండర్ఫుల్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు. బట్ లాస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఎక్సెప్ట్ జోఫ్రా ఆర్చర్ ప్రతి ఒక్క బౌలర్ కూడా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. మరి పవర్ ప్లే లో వెళ్ళి బ్రేక్ త్రూస్ రాకపోతే ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకొని ఆర్సీబీ బ్యాటర్స్ పైన ప్రెజర్ పెట్టాలి. లాస్ట్ మ్యాచ్ లో డీసీ బౌలర్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ తీసుకొని ఆర్సీబీ టీం ని లో స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేశారు. సేమ్ లైక్ ఆర్ఆర్ టీం అదే స్ట్రాటజీని అప్లై చేయాలి. ఇక ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ ఫాల్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు మేబీ ఎటువంటి చేంజెస్ కూడా చేయకపోవచ్చు. ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్, నంబర్ 3 లో పడికల్, 4 లో కెప్టెన్ పడిదర్, 5 లో లియం లివింగ్స్టోన్, 6 లో జితేష్ శర్మ, 7 లో టిమ్ డేవిడ్, 8 లో కునాల్ పాండ్యా, 9 లో భువి, 10 లో యశ్ దయాల్, 11 లో జోల్ సెజల్వుడ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడతారు. ఇక లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీకి ఒక ఫెంటాస్టిక్ ఓపెనింగ్ స్టార్ట్ దొరికింది. బట్ లాంగ్ టైం పాటు ఆ స్టార్ట్స్ ని కంటిన్యూ చేయలేకపోయారు. మరి అగ్రెసివ్ గా ఆడడానికి వెళ్లి తొందరగా వికెట్స్ కోల్పోతున్నారు. మరి అగ్రెసివ్ గా ఆడడంతో పాటు అకార్డింగ్ టు సిచ్యువేషన్ కంట్రోల్డ్ ఇన్నింగ్స్ అయితే ఆడాలి. ఎస్పెషల్లీ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ వీళ్ళిద్దరూ మరోసారి మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వగలిగితే ఆర్సీబీ టీం బిగ్ టోటల్ ని సెట్ చేయవచ్చు. అయితే ఒపోనెంట్ టీమ్ లో జోఫ్రా ఆర్చర్ లాంటి ఒక డేంజరస్ బౌలర్ ఉన్నాడు కాబట్టి సో ఇతనితో కేర్ఫుల్ గా ఆడాలి. ఇంపార్టెంట్లీ ఆర్సీబీ బౌలర్స్ రాజస్థాన్ ఓపెనర్స్ వికెట్స్ ని క్విక్ గా తీసుకోవాలి. ఎందుకంటే జైస్వాల్ అండ్ సంజు వీళ్ళిద్దరూ లాంగ్ టైం పాటు సెట్ అయితే బిగ్ ఇన్నింగ్స్ ఆడతారు. మరి వీళ్ళ వికెట్స్ ని ఎర్లీగా తీసుకుంటే ఫర్ షూర్ రాజస్థాన్ టీం ని బ్యాక్ ఫుట్ లో పట్టొచ్చు. బికాస్ ఆఫ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ పెద్ద టచ్ లో కనిపించట్లేదు. సో వీళ్ళ ఓపెనర్స్ వికెట్స్ అనేది చాలా వరకు క్రూషియల్. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే రాజస్థాన్ తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ బెటర్ టచ్ లో కనిపిస్తూ ఉన్నారు.
మరి మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది, ప్రతి ఒక్కరు అగ్రెసివ్ గా ఆడుతున్నారు, ఆల్సో బౌలర్స్ కూడా ఎఫెక్టివ్ గా ఉన్నారు కాబట్టి సో ఆర్సీబీ మ్యాచ్ గెలవడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.